పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. పాలమూరులో మొదటి నామినేషను భారతీయ జనతా పార్టీ డికే అరుణ గారు ఈరోజు 2 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. పాలమూరు ప్రజలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనే జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు. పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము, పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత, ఖచ్చితంగా కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా, అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డికే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి, ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలే కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది మంత్రులు అయినారు. మరి ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా, లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారా? ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా, వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒరగబెట్టినది. రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు. మీ ఓటు వృధా కాకుండా ఉండాలి. రేపు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్ట్యా కూడా ఏ వర్గాలైతే అణిచివేయబడ్డాయో, ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో, ఏ వర్గాలనైతే నిర్లక్ష్యం చేశారో గత ప్రభుత్వాలు, మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో 2 సార్లు ప్రస్తావించాను. ఇక్కడ మహబూబ్ నగర్లో కానివ్వండి, కర్నూలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య, కుర్వా సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది. నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కుర్మ సమాజం, అంతే కూడా ఇక్కడ ఉండే బీసీలు కూడా ఆలోచన చేయాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించింది, బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది. ఇవాళ కొత్తగా కూనీ రాగాలు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి గారు లేదు. ఇవాళ మోదీ గారు ఈ 10 సంవత్సరాల్లో బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి ఇవాళ విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా 27 మందిని కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించి మోదీ గారు. కాబట్టి బీసీల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు తప్పుదో పట్టించే విధంగా పాలమూరులో చిలక పలుకులు పలికితే బీసీలని నమ్మరని బీసీలందరూ కూడా బీజేపీకి అండగా ఉన్నారు. కాబట్టి ఇవాళ డికే అరుణ గారిని పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించినైతే తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ వెనుకబడ్డ జిల్లాను తప్పకుండా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కూడా మేము సొంతం చేసుకుంటాం. కాబట్టి గెలిచేది బీజేపీ, అయ్యేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయి వయనాడుకు, అక్కడ ఉత్తరప్రదేశ్లో చెల్లని రూపాయి ఇవాళ వాయినాడులో చెల్లితే దేశానికి ఒరగబెట్టేది ఏమీ లేదు. ఇవాళ మీ విపక్షంలో ఉన్నటువంటి
మమతా బెనర్జీ స్వయంగా 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసిన 40 సీట్లు గెలవని కాంగ్రెస్తో నేను పొత్తు కలవని ఖరాఖండిగా చెప్పింది. కాబట్టి దయచేసి పాలమూరు ప్రజలు మీ ఓటు వృధా చేసుకోకండి. కాంగ్రెస్ పేరు బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చచ్చిన పాము అది తిరిగి ఇవాళ మరి వాళ్ళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ తిరస్కరించారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసినట్టయితే మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి బాట పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒక చీకటి ఒప్పందంలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ కమ్యూనిస్టులు ఎన్ని చిన్న పార్టీలను ప్రజలైతే తిరస్కరింప పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలు ఏకమై మోదీ గారు నిలవరించే ప్రయత్నం చేసినా ఈ ప్రభంజనంలో వారు కొట్టుకుపోతారు. ఇవాళ బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ ఇద్దరు కూడా తోడు దొంగలే, ఒక గొట్టి పక్షులే. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను ఈ పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని మాట్లాడినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, అంటే చిన్న పిల్లగాడిని అడిగినా, నిరుద్యోగిని అడిగినా, పెద్ద అక్కని అడిగినా, అమ్మని అడిగినా, తాతని అడిగినా, అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈ ఓటు ఇది దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి మాట ఎక్కడికి వెళ్ళినా మనం చెప్తున్నటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇది అసెంబ్లీ ఎలక్షన్లు కావు, ఈ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి నరేంద్ర మోదీ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఈ దేశ ప్రధానిగా 100కి 200% ప్రధానమంత్రిగా మళ్ళీ కాబోతున్నారు. మరి పాలమూరు ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయినారు. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి దేశ ప్రధానిగా దేశానికి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నా, ప్రతి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు పాలమూరుకు తెచ్చింది ఏమీ లేదు. పాలమూరు గురించి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి పాలమూరు ప్రజల సమస్యలు చెప్పింది లేదు, వాటి పరిష్కారం కోసం కృషి చేసింది లేదు. ఈరోజు పాలమూరులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు పూర్తయినాయి, లైన్లు పూర్తయినాయి, డబులింగ్ పూర్తయింది, కొత్త రైలు మార్గాలు ప్రారంభమైనాయి. ఇంకా కృష్ణా వికారాబాద్ రైలు కూడా స్పీడప్ అయి దాన్ని కూడా పూర్తి చేయాలంటే మరి పాలమూరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా మరి డీకే అరుణమ్మని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విద్యలో, వైద్యంలో, రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు, ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, అన్ని వర్గాలకు కుల మత భేదాలు లేకుండా పాలమూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరూ కూడా నాకు ఒక గొప్ప అవకాశాన్ని అందించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా 100కి 200% అవుతున్నారు. మన పాలమూరు పార్లమెంటు నుంచి కూడా ఆ 400 పైన గెలిచేటటువంటి పార్లమెంట్ల సీట్లలో పాలమూరు పార్లమెంటు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున
పాలమూరు రైతాంగానికి సాగునీరు అందాలంటే కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు నిధులు అందివ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రైల్వే మార్గాలు తెస్తా, నేను సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తా, నేను హాస్పిటల్ తెస్తా, నేను రోడ్లు తెస్తా, ఇవన్నీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోదీ గారే ఇస్తారు, నేను ముఖ్యమంత్రిగా పోయి అడిగొచ్చినా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీగా మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మళ్ళీ పదే ఆయన మాట్లాడతాడు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు, నన్ను దించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రజల లోపల వచ్చిన 3 నెలలకే విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పదే సింపతి కోసం, ఒక సింపతిని గెయిన్ చేసుకోవడం కోసం నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు. నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థున్నారా అని ప్రశ్నిస్తున్నా. ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కొడంగల్ నుంచి, ఆల్రెడీ నేను ప్రజలు గెలిపించిండ్రు, ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి డీకే అరుణమ్మ ఈ జిల్లాకు అనేక సేవలు అందించింది, పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో పనిచేసింది, సాగునీటి ప్రాజెక్టులు అందించింది, రోడ్లు, ఈ జిల్లాలో స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, ఎన్ఆర్ఈజిఎస్లో రోడ్లు, ప్రతి గ్రామానికి ఇరిగేషన్ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ ఈ యొక్క ప్రజలకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ. మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరెందుకు కుట్ర పన్నుతున్నారు? మొత్తం అందరు కలిసి ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు, డీకే అరుణమ్మని ఓడించాలి, ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు, పరివీలు చేసుకొని సంపాదించేవాడే రాజకీయాల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేసేవాడే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పన్నుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు, హమేషా ప్రజల మధ్య ఉండేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ. ప్రజల కోసం, ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈడ పాలమూరు కోసం డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలని మోసం చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో, ఒక ఆడపడుచు మీద, ఒక ఆడబిడ్డ మీద, ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు. డేగల్లాగా మీదపడి, గద్దల్లాగా మీదపడి ఎట్లా ఓడగొట్టాలి లేని ఆరోపణలు చేస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ, మహిళ అనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమిస్తూనే ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అహర్నిశలు పాలమూరు ప్రజల యొక్క శ్రేయస్సే అభివృద్ధి లక్ష్యంగా డీకే అరుణమ్మ పనిచేస్తుంది. నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ప్రజలందరితో సమానంగా తీర్చిదిద్దాలని ఏదైతే ఆకాంక్షలతోన ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారో, ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా, అన్ని దేశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నారో వారి బాటలో డీకే అరుణమ్మ నడిచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరు విద్య, వైద్యం అందరికీ అందుబాటులో తేవాలి, రైతన్నలు, మహిళలు, అన్ని కుల మతాలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణమ్మను అందరూ ఆశీర్వదించాలని, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ యొక్క పాలమూరు జిల్లాని, మహబూబ్ నగర్ పార్లమెంటుని పూర్తిగా అభివృద్ధి పదవులు నడిపించేటువంటి విధంగా నా శక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామినేషన్ వేసిన సందర్భంగా మీరు అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. Audio Jungle.